జమీను రైతు పత్రికను ఎప్పుడు స్థాపించారు? 1929, 1930, 1933, 1938. సమాధానము 1930. జమీను రైతు పత్రికను ఎవరు స్థాపించారు? ఎన్.జి. రంగా, దొడ్ల రామిరెడ్డి, బచ్చు జగన్నాథదాసు, నెల్లూరు వెంకట్రామానాయుడు. సమాధానము నెల్లూరు వెంకట్రామానాయుడు. మా కొద్దీ జమీందార్ల పొందు అనే ప్రసిద్ధ గేయమును ప్రాసినవారు? శ్రీ మాదాల వీరభద్రరావు, దండు నారాయణరాజు, గరిమెళ్ల సత్యనారాయణ, నెల్లూరు వెంకట్రామానాయుడు. సమాధానము నెల్లూరు వెంకట్రామానాయుడు. గుంటూరులో రీసైటిల్మెంట్ యాక్టుకు వ్యతిరేకంగా రైతు రక్షణ యాత్రలు చేపట్టినది ఎవరు? ఎన్.జి. రంగా, ఉన్నవ లక్ష్మీనారాయణ, దండు నారాయణరాజు, గొట్టిపాటి బ్రహ్మయ్య. సమాధానము ఎన్.జి. రంగా. 1923లో పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘంను ఎవరు స్థాపించారు? బచ్చు జగన్నాథ దాసు, దండు నారాయణరాజు, నెల్లూరు వెంకట్రామానాయుడు, దొడ్ల రామిరెడ్డి. సమాధానము దండు నారాయణరాజు. 1938లో మద్రాసు ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన జమీందారీ ఎంక్వైరీ కమిటీ వేశారు? ప్రకాశం రాజగోపాలచారి, పట్టాభి సీతారామయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య. సమాధానము ప్రకాశం. సత్తెనపల్లి తాలూకా ఫారెస్టు రైతుల కష్టాలు అనే పుస్తకంను ప్రచురించింది వావిలాల గోపాలకృష్ణయ్య, మాదాల వీరభద్రారావు, గరిమెళ్ల కృష్ణయ్య, చెరుకువాడ నరసింహం. సమాధానము మాదాల వీరభద్రారావు. ప్రజావాణి పత్రికను మొదటగా సంపాదకత్వం వహించింది ఎవరు? శ్రీమాదాల వీరభద్రారావు, నెల్లూరు వెంకట్రమానాయుడు, గరిమెళ్ల కృష్ణమూర్తి, పట్టాభి సీతారామయ్య. సమాధానము గరిమెళ్ల కృష్ణమూర్తి. రైతు రక్షణ దళాలు ఏ జిల్లాలో ఏర్పాటు కాబడినవి? నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం. సమాధానము గుంటూరు. 1938లో తిరువూరు తాలూకాలో జమీందారీ దురంతాలు అనే పేరుతో 22 పేజీల కరపత్రంను ప్రచురించింది చెరుకువాడ లక్ష్మీనరసింహం, గొట్టపాటి వీరరాఘవయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, పొన్నలూరు రాధాకృష్ణమూర్తి. సమాధానము పొన్నలూరు రాధాకృష్ణమూర్తి. విశాఖ జిల్లా 1937 నుండి 38లో గిరిజన ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? అలమంద, మందస, మాడుగుల, పలాస. సమాధానము మాడుగుల. బొబ్బిలి ఎస్టేట్లో రైతు ఉద్యమానికి తోడ్పడిన వారపత్రిక? జమీను పత్రిక, ప్రజావాణి, ఉదయిని, వీణ. సమాధానము ప్రజావాణి. ఆంధ్రరాష్ట్ర జమీందారు రైతు సంఘం ప్రథమ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది? ఎన్.జి. రంగా, నండూరి ప్రసాదరావు, నెల్లూరు వెంకట్రామనాయుడు, బచ్చు జగన్నాథదాసు. సమాధానము ఎన్.జి. రంగా. ఆంధ్రాలో అఖిల భారత రైతు మహాసభ ఎక్కడ జరిగింది? ఏలూరు, పర్లాకిమిడి, పలాస, సత్తెనపల్లి. సమాధానము పలాస. ఆంధ్ర అఖిల భారత రైతు మహాసభ ఏ సంవత్సరంలో జరిగింది? 1930, 1938, 1939, 1940. సమాధానము 1940. గుత్తి నౌకరి అంటే ఏమిటి? భూమి శిస్తు వసూలు చేయడం, పన్నులను చెల్లించటం, వంశం పారంపర్య వెట్టి చాకిరి, ఉచితంగా వస్తువులను ఇవ్వడం. సమాధానము
వంశం పారంపర్య వెట్టి చాకిరి. రైతు పార్టీ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది? ఆచార్య ఎన్. జి. రంగా, భోగరాజు పట్టాభి సీతారామయ్య, వెన్నెలకంటి రాఘవయ్య, పుల్లెల శ్యాంసుందరరావు. సమాధానము: ఆచార్య ఎన్. జి. రంగా. బ్రహ్మయ్య అవార్డు ఏ జమీనుకు సంబంధించినది? వెంకటగిరి, కాళీపట్నం, మునగాల, చల్లపల్లి. సమాధానము: మునగాల. బ్రహ్మయ్య అవార్డును ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1936, 1938, 1940, 1936. సమాధానము: 1936. ప్రథమ కొండ జాతుల మహాసభ ఎక్కడ జరిగింది? పలాస, ఏలూరు, గుంటూరు, మాడుగులు. సమాధానము: మాడుగులు. 1937 నుండి 38లో విశాఖపట్టణం జిల్లా గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించింది? శ్యామ సుందరరావు, నెల్లూరు వెంకట్రామానాయుడు, బచ్చు జగన్నాథదాసు, మందేశ్వర శర్మ. సమాధానము: మందేశ్వర శర్మ. మద్రాసు ప్రభుత్వం గొత్తి నౌకరిని ఎప్పుడు రద్దు చేసింది? 1939 జూలై 14, 1938 జూన్ 10, 1940 జూలై 14, 1942 ఆగస్టు 16. సమాధానము: 1940 జూలై 14. ఏ సంవత్సరంలో మద్రాసు ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది? 1936, 1948, 1949, 1937. సమాధానము: 1949. రైతుల సమస్యల పరిష్కారం కోసం గాంధీగారు ఏ సంవత్సరంలో వెంకటగిరి జమీనులో పర్యటించారు? 1938, 1933, 1931, 1936. సమాధానము: 1931. ఆంధ్రరాష్ట్ర జమీందారీ రైతు సంఘ ప్రథమ సమావేశము ఎక్కడ జరిగింది? ఏలూరు, పలాస, వెంకటగిరి, గుంటూరు. సమాధానము: వెంకటగిరి. క్రీస్తు శకం 1900 నుండి 1948 వరకు మునగాల జమీందారు ఎవరు? నాయని వెంకటరంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, కుమారరాజా, ధనుంజయ్. సమాధానము: నాయని వెంకటరంగారావు. మునగాల సంస్థానంలో మొట్టమొదటిసారిగా ఏ గ్రామంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది? పర్లాకిమిడి, మాడుగులు, కలుకోవ, పాలెంకోట. సమాధానము: కలుకోవ. మునగాల సంస్థానంలో కలుకోవ జమీందారీ వ్యతిరేక ఉద్యమన్నకు నాయకత్వం వహించిరి? నండూరి ప్రసాదరావు, నాయని వెంకటరంగారావు, నెల్లూరు వెంకట్రామానాయుడు, దండు నారాయణరాజు. సమాధానము: నండూరి ప్రసాదరావు. 1936లో ఎవరి నాయకత్వంలో జమీను రైతు సంఘం ఏర్పడింది? కోదాడ వెంకట నరసింహరావు, వెలిదండ్ల రంగారావు, రామచంద్రరావు, వెట్లూరి గోవిందరెడ్డి. సమాధానము: వెట్లూరి గోవిందరెడ్డి. నెల్లూరు జిల్లాలో జమీందారు రైతు సంఘంను స్థాపించినారు? దండు నారాయణరాజు, నెల్లూరు వెంకట్రామానాయుడు, దొడ్ల రామిరెడ్డి, వెట్లూరి గోవిందరెడ్డి. సమాధానము: దొడ్ల రామిరెడ్డి. 1930లో మునగాల రైతు సంఘంను స్థాపించింది ఎవరు? బచ్చల జగన్నాథరావు, వెట్లూరి గోవిందరెడ్డి, దండు నారాయణ, దొడ్ల సుబ్బారెడ్డి. సమాధానము: బచ్చల జగన్నాథరావు. నెల్లూరు జమీను రైతు సంఘమా మొదటి అధ్యక్షుడు ఎవరు? బచ్చల జగన్నాథరావు. నెల్లూరు వెంకట్రామానాయుడు.
వెన్నెలకంటి రాఘవయ్య. నండూరి ప్రసాదరావు. సమాధానము నెల్లూరు వెంకట్రామానాయుడు. వెంకటగిరి జమీందారీ ఉద్యమంలో ఏ గ్రామంలో జరిగిన ఉద్యమం ప్రముఖమైంది? పలాస, మాడుగుల, పాలెంకోట, కలుకోవ. సమాధానము పాలెంకోట. పాలెంకోట జమీందారు వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది? వెట్లూరి గోవిందరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య, దొడ్ల రామిరెడ్డి. వెన్నెలకంటి రాఘవయ్య. సమాధానము వెట్లూరి గోవిందరెడ్డి. ఘంటసాల రైతు పోరాటం ఎవరి అధ్యక్షతన జరిగింది? గొట్టిపాటి వీరరాఘవయ్య, శ్యాంసుందరరావు. వెట్లూరి గోవిందరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య. సమాధానము గొట్టిపాటి వీరరాఘవయ్య. వెంకటగిరి సంస్థానంలో రైతుల సమస్యలపై రైతుబిడ్డ సినిమా తీసింది ఎవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ, గూడవల్లి రామబ్రహ్మం. వెట్లూరి గోవిందరెడ్డి, బచ్చు జగన్నాథదాసు. సమాధానము గూడవల్లి రామబ్రహ్మం. తొలి జమీను రైతు సభ ఎక్కడ జరిగింది? గుంటూరు, నెల్లూరు, ఏలూరు, విశాఖపట్నం. సమాధానము విశాఖపట్నం. 1937లో ఇచ్ఛాపురం నుండి రైతు రక్షణ యాత్రను చేపట్టింది? పుల్లెల శ్యామసుందరరావు, చెలసాని వాసుదేవరావు, కొమ్మారెడ్డి. పై అందరూ. సమాధానము పై అందరూ. విశాఖపట్టణం జపానులో మందసా కాల్పుల సందర్భంగా మరణించి వీరనారిగా ప్రసిద్ధికెక్కింది? ఐలమ్మ, కనకమ్మ, పూనమాను గున్నమ్మ, అన్నపూర్ణమ్మ. సమాధానము పూనమాను గున్నమ్మ. పశ్చిమ గోదావరి జిల్లాలో కాళీపట్నం జమీందారీ రైతు ఉద్యమ నాయకుడు ఎవరు? భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు, శ్యామసుందరరావు, గొట్టిపాటి వీరరాఘవయ్య, పట్టాభి సీతారామయ్య. సమాధానము భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు. మందన కాల్పులపై విచారణ చేయాలని డిమాండ్ చేసిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం నాయకుడు ఎవరు? వెట్లూరి గోవిందరావు, చెలసాని వాసుదేవరావు, భూపతిరాజు లక్ష్మీనరసింహం, శ్యాం సుందరరావు. సమాధానము శ్యాం సుందరరావు. ఆంధ్రరాష్ట్ర వ్యవసాయ కూలీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1921, 1932, 1938, 1937. సమాధానము 1937.